ఇది 26 నవంబర్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అండి. సో ఈరోజు ఇండెక్స్ అయితే గ్యాప్ అప్ అయినా కానీ సెల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. సెల్ ఆన్ రైజ్ అంటారు కదా, సో ఆ మోడ్లోకి వెళ్ళిపోయింది. సో దీంట్లో మీకు ఏషియన్ పెయింట్స్ స్టాక్లో ఏం జరుగుతుంది, మార్క్సన్స్ ఫార్మా స్టాక్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి, అది నాకు యూట్యూబ్ అల్గారిథంని బీట్ చేయడంలో హెల్ప్ అవుతుంది అనమాట. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఏషియన్ పెయింట్స్ స్టాక్ గురించి, మార్క్సన్స్ ఫార్మా స్టాక్ గురించి మాట్లాడుకుందాం. సో నిన్న మొన్న మండే ఫ్రైడే అంతా గ్రీన్లో ఉంది. ఈరోజు అయితే 50-50 కైండ్ ఆఫ్లో ఉందన్నమాట. సో అగైన్ ఐటీ, పిఎస్యు బ్యాంక్స్ స్టిల్ సపోర్ట్ చేస్తూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అయితే డ్రాప్ అవుతుందండి. నిన్న మొన్న చెప్పుకున్నాం కదా. సో ఏదైతే కంటిన్యూషన్ వన్ సైడ్ ఫాల్ వెళ్ళిందో ప్రస్తుతానికైతే అది బ్రేక్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ కూడా ఇది ట్రెండ్ లైన్ ఏం కాదు, జస్ట్ వి షేప్ రికవరీ అనుకున్నాం మనం అంతే. సో క్రూడ్ అయితే మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది అక్కడ, ఆ పైన ట్రేడ్ అయింది కానీ బట్ క్లోజ్ అయినా కానీ నెక్స్ట్ డే ఇమీడియట్గా ఫాలో అప్ అయితే రాలేదు. డాలర్ అగెనిస్ట్కి మన కరెన్సీ అయితే కొంచెం స్ట్రాంగ్ అవుతానే ఉంది. 10 years బాండ్ ఈల్డ్స్ పడుతుందని చెప్పాం కదా. సో 4% కిందకు వస్తే మనకి ప్రాబబ్లీ డిసెంబర్లో రేట్ కట్తో సర్ప్రైజ్ చేయొచ్చేమో ఆర్బీఐ, చూడాలి. డిసెంబర్ 10తో ఇప్పుడున్న ఆర్బీఐ గవర్నర్ టెన్యూర్ అయిపోతున్నట్టుంది. ఆయన కంటిన్యూ అవుతారా లేదా మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారో కూడా తెలియాల్సి ఉందన్నమాట. సో గ్యాప్ అప్ సోల్డ్ ఇంటూ అయింది కదా, మనం గ్యాప్ అప్ అయింది, నిలబడలేదు, సెల్ చేశారు. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, సేమ్ అదే బాక్స్ రేంజ్లో ఆడుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే కరెక్షన్ ఏం జరగలేదండి ఇంత పెద్ద మార్కెట్లో కూడా ఏమి. సో ఎక్కడైతే ప్రీవియస్గా కంటిన్యూ అవుతుందో అక్కడక్కడే తిరుగుతూ ఉంది. సో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ వచ్చేసి రేపు లిస్టింగ్ అవుతా ఉంది. ప్రీమియం అయితే ఏం లేదు, జస్ట్ ₹3 ఉంది మనకు దాంట్లో. ఈ సిటీసీకి వచ్చేసి నిన్న వరకు 200 వరకు జిఎంపీ నడుస్తూ ఉంది, కానీ ఇప్పుడు 170 అయింది. అది కొంచెం లిస్టింగ్ డిలే అవుతుంది అనమాట. సమ్ ఏదో ఒక డైరెక్టర్ని, ఇండిపెండెంట్ డైరెక్టర్ని రిక్రూట్ చేయండి అని చెప్పినట్టున్నారు. సో దాని వల్ల కొంచెం డిలే అవుతున్నట్టుంది. దాని ఎఫెక్ట్ ప్రీమియం మీద కూడా పడుతున్నట్టుంది అనమాట. చూద్దాం ఏమైతే. ఎన్విరా వచ్చేసి 48 అయిందండి. 50 ఉంది నిన్నటి వరకు, మొన్న 35, 40, 50 వరకు వెళ్ళింది. ఇప్పుడు డౌన్ గ్రేడ్ అయిందేమో చూడాలన్నమాట ఫర్దర్గా. నెక్స్ట్ వచ్చేసి ఆ, మనకి ఈ Q2 Q3 రిజల్ట్స్ అని చెప్పుకున్నాం కదా. ఇక నుంచి ఆర్బీఐ లోన్స్కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ టైటన్ చేయబోతున్నట్టు కనిపిస్తూ ఉందన్నమాట. ఒక మనిషికి ఎన్ని లోన్లు ఉండాలి అనే దాని మీద రెస్ట్రిక్షన్స్ తీసుకొని రాబోతున్నట్టుంది. సో ఐడియల్గా ఏం చెప్తున్నారంటే ఇది ఇది ఆ, ప్రస్తుతానికి ఒకళ్ళకి 3 లోన్లు ఉన్నా ఏం కాదు, 2 లక్షల వరకు, అంటే సే 50-50-50 అట్లా నలుగురు దగ్గర 450 మీరు లోన్ తీసుకొని ఉండొచ్చు. ఒక 50,000 ఒక బ్యాంక్ వన్లో, 50,000 ఇంకో బ్యాంక్ టూలో అట్లాగా. సో ఇప్పుడు ఏంటంటే దాన్ని మూడింటికి తగ్గించేటట్టు చూస్తూ ఉన్నారనమాట. ఇంతకుముందు 90 డేస్కి ఎన్పిఎల్ అనేవాళ్ళు, ఇప్పుడు 60 డేస్కి చేసేటట్టు కూడా కొన్ని చేస్తున్నట్టున్నారు. కొన్ని పాన్ కార్డ్ కంపల్సరీ అన్నట్టుగా. ఎంఎఫ్ఐలో అండి, ఇది పర్సనల్ లోన్ కూడా కాదు, ఇది మైక్రో ఫైనాన్స్ అంటారు దీన్ని. సో ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళకి నలుగురి కంటే ఎక్కువ దగ్గర లోన్స్ తీసుకున్న వాళ్ళ నంబర్ అన్నమాట ఇది. సో ముత్తూట్లో 24% ఉన్నారు, సూర్యోదయలో 25% ఉన్నారు, అట్లాగే ఉజ్జీవన్, ఆర్బిఎల్, డిఫరెంట్ బ్యాంక్స్లో ఉన్నారు అనమాట. సో ఈ Q2లో రూరల్ కొంత ఎంఎఫ్ఐ సెక్టర్ దెబ్బతింటం వల్ల స్మాల్ లోన్స్ కొత్త మెజర్స్ తీసుకోబోతున్నట్టున్నారు వాళ్ళు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ పెయింట్స్ అని చెప్పుకున్నాం కదా. ఇది దయచేసి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కన్సిడర్ చేయొద్దు. ఇది జస్ట్ వ్యూ మాత్రమే రండి, మీ ఓన్ ఫైనాన్షియల్ డ్యూ డిలిజెన్స్ మీరే చేసుకోండి. సో మీరు ఇక్కడ చూస్తే ఏషియన్ పెయింట్స్ వచ్చేసి ఎవ్రీ క్వార్టర్ పడిపోతుంది. ఇది Q2 25కి సంబంధించి. సో -6.5 వరకు పడిపోయింది అనమాట దీని పర్ఫార్మెన్స్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఈ ఆక్జో గ్లోబల్ అనేది ఒకప్పుడు ఉండేది, కానీ పెయింట్స్లో అంత ఇదిగా ఏం లేదనమాట. కానీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఇది మార్కెట్ బాగా పికప్ అయింది. సో ఈ ఉన్న కన్సైనర్, నెరోలాక్, ఇండిగో పెయింట్స్, బడ్జెట్ పెయింట్స్తో వాటితో పోల్చుకున్నా కూడా ఇది ఆల్ ఆఫ్ సడన్ యాక్టివ్ అయ్యి కొంత మార్కెట్ షేర్ని తీసుకుంటా ఉందన్నమాట ఇప్పుడు ఆక్జో అనేది. నెక్స్ట్ వచ్చేసి మార్క్సన్స్ ఫార్మా. సో వీరి రిజల్ట్స్ అయితే బాగున్నాయండి.
వీళ్ళు చాలా కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. అట్లాగే గైడెన్స్ కూడా బాగానే ఇచ్చారు నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించి కూడా. సో ఇప్పటికైతే హై ఎవర్ ఎబిడ్డా అనమాట. ఇప్పటి వరకు వచ్చిన ఎబిడ్డా మార్జిన్స్లో మంచి మార్జిన్ మిగిలింది వీళ్ళకి. సో డెట్ ఫ్రీ కంపెనీ విత్ క్యాష్ ఇన్ హ్యాండ్ అనమాట వీళ్ళు బేసిక్గా. సో అట్ ద సేమ్ టైం నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఈ నెగిటివ్ సైడ్ వచ్చేసరికి వీళ్ళకి యూరోప్ మార్కెట్ కొంచెం స్లగిష్గా ఉన్నట్టుందన్నమాట. సో కొత్త ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టడం వల్ల పాత వాటిని ఎక్కువగా పెద్దగా సేల్స్ అయినట్టుగా కనిపించట్లేదు. అది క్యాష్ ఫ్లో మీద ఎఫెక్ట్ చూపించిందని చెప్తా ఉన్నారు. బట్ ఎనీహౌ ఒకసారి బిజినెస్ ఎక్స్పాన్షన్ ఇవన్నీ కామన్ అనమాట. సో వీటిని చార్ట్స్లో ఎట్లా చూపిస్తాను మీకు ఇప్పుడు నేను. ఇది వచ్చేసి ఏషియన్ పెయింట్స్ చార్ట్ అనమాట. నేను మంత్లీలో తీసుకున్నాను దీన్ని. ఎందుకంటే మీరు ఇక్కడ గమనిస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో కంటిన్యూషన్ అప్ ట్రెండ్ నడిచింది దీనికి. మీరు గమనిస్తే ఈ టైంలో 14, 15, 16 ఈ టైంలో క్రూడ్ ప్రైస్ తక్కువ ఉండటం కూడా ఈ ఆయిల్ కంపెనీలకి కలిసి వచ్చింది అప్పట్లో. సో ఆ టైంలో ఇది బాగా క్యాపిటలైజ్ చేసుకుందనమాట. మీరు ఇక్కడ గమనిస్తే ఈ అక్టోబర్ 21 తర్వాత ఈ బాక్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ బాక్స్లో నుంచి ఎక్కడికి మూవ్ అవ్వలేదు, విత్ ఇన్ బాక్స్లోనే మూవ్ అవుతూ ఉంది. సో ఈ బాక్స్ హైట్ వచ్చేసి 3590, బాటమ్ వచ్చేసి 2560. అంటే మనకు ఆల్మోస్ట్ ఇది ఒక 530 పాయింట్స్, 1030 పాయింట్స్ ఉందన్నమాట. సో ఇప్పటికి కూడా స్టాక్ ఏమి బ్రేక్ డౌన్ అయితే జరగలేదు, నియర్ బై ఇక్కడిక్కడే ఉంది. ఒకవేళ 2260 కంటే కిందకు వచ్చినప్పుడు మాత్రమే దీని మీద ప్రాబ్లం అని నేను అనుకుంటాను. సో 2260 కంటే కిందకి రానంతసేపు ఏం కాదండి. సో ఇంటాక్ట్ ఉన్నట్టే. బట్ ఇది చార్ట్ రీడింగ్ మాత్రమే. ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. అట్లాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ మార్క్సన్స్ ఫార్మా ఉంది కదా. సో ఈ స్టాక్ కూడా అంతే. మీరు ఇక్కడ గమనిస్తే ఈ మధ్యకాలంలో ఇది మంచి మూమెంట్ వచ్చింది ఈ స్టాక్లో. మీకు ఆల్మోస్ట్ 106 తర్వాత, ఎందుకంటే అంతకుముందు 15 ఇది హైట్ ఉంది కదా, 110, 115 వరకు. సో ఆ బ్రేక్అవుట్ తర్వాత కంటిన్యూషన్గా పైకి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఒకటి వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సో ఈ రేంజ్ వచ్చేసి 21% ఉందన్నమాట. అంటే ఈ హైట్ ఇందాక చెప్పినట్టుగా ఈ హైట్ నుంచి ఇక్కడ లో వరకు అరౌండ్ 21-22% ఉంది. సో అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ అప్ సైడ్ కూడా ఇంకొక 22% వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఇది బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదండి, మీ ఓన్ ఫైనాన్షియల్ రీసెర్చ్ అనాలిసిస్ చేసి మీరు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది ఫ్రెష్ బ్రేక్అవుట్ కనిపిస్తూ ఉంది అనమాట స్వింగ్ హైలో. సో ఆబ్వియస్గా ఈ బాక్స్ ఎంతైతే ఉంటుందో, సో హైట్ వచ్చేసి 328, ఇక్కడ లో వచ్చేసి 282. సో 15 45 అంతే, 45, 335 ప్లస్ 45 అంటే అరౌండ్ 380 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. బట్ దిస్ ఈజ్ నాట్ బై ఆర్ సెల్ రికమెండేషన్ అండి. మీ ఓన్ డ్యూ డిలిజెన్స్ మీరు చేసుకోండి. థ్యాంక్ యూ.